So solve the following LPP using the simplex method. So this is the objective function. All these are the constraints. Always the right side of the equation should be always greater than 0. So నెగిటివ్ ఉంది కాబట్టి దీన్ని మనం మైనస్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. సో మైనస్ వాల్యూతో మల్టిప్లై చేసి ఈక్వేషన్స్ మళ్ళీ ఇలా రాసుకుంటాం. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి మనం స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేయొచ్చు. అంటే స్లాక్ వేరియబుల్స్ అంటే S1, S2, S3 అనే స్లాక్ వేరియబుల్స్. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే కనుక సర్ప్లస్ వేరియబుల్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ రెండు యాడ్ చేయాలి. అంటే సర్ప్లస్ వేరియబుల్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ లెస్ దాన్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసేస్తాం. స్లాక్ వేరియబుల్స్ S1, S2, S3 అనే స్లాక్ వేరియబుల్స్. ఒక్కొక్క ఈక్వేషన్కి S1, ఫస్ట్ ఈక్వేషన్కి S1, సెకండ్ ఈక్వేషన్కి S2, థర్డ్ ఈక్వేషన్కి S3 యాడ్ చేస్తాం. అలాగే సేమ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం చేస్తామంటే వాటిని 0S1, 0 అంటే 0తో ప్రొడక్ట్ చేస్తూ యాడ్ చేస్తాం. 0S1, 0S2, 0S3. ఎందుకు? ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ రాకూడదు కాబట్టి 0S1, 0S2, 0S3 యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం టేబుల్ డ్రా చేయాలి. ఇక్కడ CB అంటే కోషంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటిది? S1, S2, S3. సో కోషంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కోషంట్ ఆఫ్ S1 ఎంత? 0, S2 0, S3 0. సో ఇవి ఇక్కడ రాసుకుంటాం. సో సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు కట్ పక్కన ఉన్నాయి, సొల్యూషన్ అవుతుంది. 7, 12, 10 x1 అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమేమి ఉన్నాయి? x1, x2, x3, S1, S2, S3 ఉన్నాయి కాబట్టి మొత్తం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లు అన్నీ రాస్తాం. సో వాటి యొక్క కోఎఫిషియెంట్స్ పైన CJ అని పెట్టి రాస్తాం. అంటే x1కి 2, x2కి -3 అలా మొత్తం రాసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో x1కి కోషంట్ 3 ఉంది. సో ఇక్కడ రాసాం 3 అని. నెక్స్ట్ x2కి -1, x3కి 2 ఉంది, S1కి 1 ఉంది కాబట్టి అది రాసేసి 0, 0 అంటే S2, S3 లేవు. ఫస్ట్ ఈక్వేషన్ 0, 0 పెడతాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో కోషన్స్ రాస్తాం. ఉన్న వాటికి రాస్తాం, లేని వాటికి 0 పెట్టేస్తాం. సో థర్డ్ ఈక్వేషన్లో కూడా అంతే సేమ్. అలా చేశాక మనం ఏం చేయాలి? ZJ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ZJ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 0 × 3 ప్లస్ 0 × -2 ప్లస్ 0 × -4 అంటే 0తో ప్రొడక్ట్ చేస్తాం కూడా 0 అయిపోద్ది. అన్నీ అంతే. అలా ప్రతిదానికి ఈ కాలంని ఒక్కొక్క కాలంతో ప్రొడక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ZJ వాల్యూస్ వచ్చినాయి. సో నెక్స్ట్ డెల్టా J ఈజ్ నథింగ్ బట్ CJ మైనస్ ZJ. సో CJ వాల్యూ ఎంత ఉంది? 2, -0 2, -3 0 కాబట్టి -3, 6 -0 కాబట్టి 6, 0 -0 కాబట్టి 0, 0 -0 కాబట్టి 0, 0 -0 కాబట్టి 0. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనకు మినిమైజేషన్ కేసు ఇచ్చాడు కాబట్టి మోస్ట్ నెగిటివ్ వాల్యూ సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మోస్ట్ నెగిటివ్ వాల్యూ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైన్. ఇప్పుడు -3, -7 ఉందనుకోండి, మోస్ట్ నెగిటివ్ అంటే -7 అవుతుంది. ఎందుకంటే సైన్ వదిలేసేసి -3, -7లో మైనస్ తీసేస్తే 3 7లో పెద్ద 7 కాబట్టి 7 తీసుకుంటాం. ఓకేనా? అలా -7 తీసుకోవాలి. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ కేసు అనుకోండి, మనం ఏం చేస్తాం? మోస్ట్ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఈ రెండు గుర్తుంచుకోవాలి. మినిమైజేషన్ కేసు అయితే మోస్ట్ నెగిటివ్, మ్యాక్సిమైజేషన్ కేసు అయితే మోస్ట్ పాజిటివ్ తీసుకుంటాం. ఓకే, ఈ వాల్యూ వేస్తాం. సో నెక్స్ట్ అలా అన్నిటికీ నెక్స్ట్ కూడా అంతే. 0 × ఈ వాల్యూ ప్లస్ 0 × ఈ వాల్యూ ప్లస్ 0 × ఈ వాల్యూ మొత్తం అన్ని జీరోస్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి CJ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్లో కోషన్స్ ఏమేమి ఉన్నాయి? x1 కోషంట్ 2 ఉంది కాబట్టి 2 రాస్తాం, x2 కోషంట్ -3 ఉంది కాబట్టి -3 రాసాం, x3 కోషంట్ 6 ఉంది కాబట్టి 6 రాసాం, S1కి కోషంట్ 0 కాబట్టి 0, S2 కోషంట్ 0, S3 కోషంట్ 0. నెక్స్ట్ ZJ వచ్చేసింది. డెల్టా J ఈజ్ నథింగ్ బట్ CJ మైనస్ ZJ. CJ వాల్యూ 2 -0, సో 2, -3 -0 -3, 6 -0 6 అలా మొత్తం అని చేస్తాం. ఇక్కడ వాడు ఇచ్చింది మనకి మినిమైజేషన్ కాబట్టి మనం ఏం చేయాలి? మోస్ట్ నెగిటివ్ వాల్యూ సెలెక్ట్ చేయాలి. సో మోస్ట్ నెగిటివ్ వాల్యూ అంటే ఏంటిది? ఇప్పుడు సపోజ్ -3 -5 ఉన్నాయి. నెగిటివ్ వాల్యూ ఏంటిది మనకి? మోస్ట్ నెగిటివ్ అంటే -3 కదా పెద్ద వాల్యూ. సో దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ కేసు అడిగితే అప్పుడు మోస్ట్ పాజిటివ్ వాల్యూ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ వాడు ఇచ్చింది మినిమైజేషన్ కాబట్టి మోస్ట్ నెగిటివ్ అంటే ఒకటే నెగిటివ్ ఉంది కాబట్టి ఒక నెగిటివ్ వాల్యూ సెలెక్ట్ చేసాం. చూడండి, ఫర్ మినిమైజేషన్ కేస్ సెలెక్ట్ ద మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెగిటివ్ సైన్. సెలెక్ట్ ద మోస్ట్ నెగిటివ్ వాల్యూ. ఎగ్జాంపుల్ -7 -3 సారీ -7 -3లో సైన్ కాకుండా 7 అనేది పెద్ద వాల్యూ, దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి -7 సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఇన్ ద సెన్స్ సైన్ నెగిటివ్ సైన్ పక్కన పెట్టేసేసి 7 3 ఉంటే 7 పెద్దది కదా అంటే -7 సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేస్తాం. సో ఇది సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది కీ కాలం అయింది. ఇప్పుడు రీప్లేస్మెంట్ రేషియో అంటే ఏం చేయాలి? సొల్యూషన్ బై కీ కాలం. సొల్యూషన్ అంటే 7 by -1, 12 by -4, 10 by 3.
సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఏమొచ్చింది, లీస్ట్ పాజిటివ్ వాల్యూ 10/3 కాబట్టి ఈ రెండు నెగిటివ్కి 10/3గా కీ కాలం అయింది. ఈ రెండు ఇంటర్సెక్షన్ కీ ఎలిమెంట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి చూడండి. ఫర్ కీరో, కీరో అంటే ఏంటిది, ఇప్పుడు మనం కీరో సెలెక్ట్ చేసాం కానీ కీరోకి అయితే న్యూ వాల్యూ రావాలి అంటే ఓల్డ్ వాల్యూ బై కీ ఎలిమెంట్. ఓకే, ఫర్ రిమైనింగ్ రోస్కి న్యూ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఇంటూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ డివైడెడ్ బై కీ ఎలిమెంట్. ఈ టూ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. కీరోకి మనం ఏం చేయాలి, ఓల్డ్ వాల్యూ బై కీ ఎలిమెంట్. సో ఇక్కడ కీరో ఏంటిది, -4 డివైడెడ్ బై -3. ఓకే, ఇక్కడ వేస్తాం టేబుల్లో వాల్యూ, ఇప్పుడు -4 డివైడెడ్ బై -3. అలా ఇందాక 3 ఉంది, 3/3 1. ఇందాక 8 ఉంది, 8 అంటే కీ ఎలిమెంట్ 3 కాబట్టి 8/3. అలా వాల్యూస్ వేసుకుంటే వెళ్తాం. కీ రోకి అదర్ రోస్కి మనం ఏం చేస్తాం, ఓల్డ్ వాల్యూ. ఓల్డ్ వాల్యూ అంటే ఇక్కడ ఓల్డ్ వాల్యూ 3 ఉంది, ఓల్డ్ వాల్యూ 3 మైనస్ న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఇంటూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ డివైడెడ్ బై కీ ఎలిమెంట్ అన్నాడు. ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఎంత, 3 మైనస్ కరస్పాండింగ్ కీ రో వాల్యూ ఆర్ కీ కాలం వాల్యూ. 3కి కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఎంత ఉంది, -1 ఉంది. సో -1 ఇంటూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ అంటే 3కి కీ రో వాల్యూ ఎంత ఉంది, కరస్పాండింగ్ -4 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ 3. ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3 - 4/3 అంటే 9 - 4/3 5/3. వాల్యూ 5/3 వస్తుంది చూడండి. ఇక్కడ ఇది చూడండి 5/3 వచ్చిందా. అలా అన్నిటికీ చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఒకసారి చూడండి, అన్నిటికీ సాల్వ్ చేసుకుంటే వెళ్తాం. అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ సేమ్ జడ్జే వాల్యూస్ ఫైండ్ అవుట్. ఇంకోటి ఏంటంటే ఒక స్టెప్ చూడండి. సో ఇది మన కీ రో సెలెక్ట్ చేసాం, కీ కాలం సెలెక్ట్ చేసాం. ఇక్కడ S3 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, S3ని X2తో రీప్లేస్ చేయాలి, అంతే కదా. S3ని X2తో రీప్లేస్ చేయాలి. ఎందుకు, కీ రో కీ కాలం సెలెక్ట్ చేసాం కదా, దీన్ని రీప్లేస్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే X1 X2 X3 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ S3ని ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి S2తో రీప్లేస్ చేస్తాం. ఇక్కడ 0 అంటే ఏం చెప్పాను నేను, కోషంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. X2కి కోషంట్ ఎంత, -3. సో ఇక్కడ -3 వేస్తాం. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ చూడండి, మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ జెడ్జే ఫైండ్ అవుట్ చేస్తాం, డెల్టా జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ కీ రో చేస్తాం. చేసి ఇటరేషన్స్ ఎప్పుడు ఆపేయాలి అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కాకుండా అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తే అప్పుడు ఇటరేషన్స్ ఆపేయాలి. సో నెక్స్ట్ ఇటరేషన్ చూడండి, మళ్ళీ అలా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ అన్నీ చూడండి పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి అంటే నెగిటివ్ వాల్యూ సెలెక్ట్ చేయడానికి ఏమీ లేదు. సో ఇక్కడ ఇటరేషన్స్ ఆపేస్తాం. ఇటరేషన్స్ ఆపేసేసి ఎలా, X1కి చూడండి, X1 వాల్యూ అంటే దానికి ఎదురు సొల్యూషన్ ఎంత ఉంది, 31/5 ఉంది. సో 31/5 తీసుకుంటాం. S2 మనకి S2 అక్కర్లేదు, ఎందుకంటే వాడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో S2 ఇవ్వాల, మనం యాడ్ చేసాం అంతే. సో S2 వాల్యూ మనకు అక్కర్లేదు. ఒకవేళ తీసుకున్నా కానీ 0 S2 అని పెట్టాం, సో అందుకని 0 అయిపోద్ది. సో S2 వాల్యూస్ అక్కర్లేదు, ఓన్లీ X1 X2 X3 వాల్యూసే కావాలి. X2 వాల్యూ 58/5, X3 లేదు కాబట్టి 0 తీసుకుంటాం. వాడు ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇది సింప్లెక్స్ మెథడ్. సింపుల్ సింప్లెక్స్ మెథడ్ అంటే ఇది.